హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఎంతో కాస్ట్లీ, ఇది బయట కొంటే చాలా కాస్ట్లీగా ఉంటుందండి. అదేంటో మీకైతే నేను ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉంటే సరిపోతుంది. లో ఫ్యాట్ మిల్క్ని తీసుకొని ఈ విధంగా బాగా స్టవ్ మీద పెట్టుకోవాలి. అసలు ఫస్ట్ ప్యాన్ పెట్టుకునేటప్పుడే ప్యాన్ ఒకసారి బాగా వాటర్తో బాగా క్లీన్ చేసుకొని దలసరిదైంది పెట్టుకోవాలి. పెట్టుకొని పాలు వేసుకొని, నేనైతే పూర్తిగా 1 లీటర్ అయితే ఫుల్గా లేవండి, 3/4 ఉందన్నమాట. అంటే ముప్పావు లీటర్ ఉంది. ఈ విధంగా నేనైతే అలా కలుపుతూ ఉండాలి. పక్కనే దగ్గరగా ఉండి మనం అలా కలుపుతూ ఉండాలి. నేనైతే హైలోనే పెట్టుకొని నేను పాలు అయితే బాగా ఉడకబెట్టుకున్నాను. మరగబెట్టుకోవడం వేరు, మరగబెట్టుకోవడం అంటే ఒకసారి 2 సార్లు పొంగులు వస్తే సరిపోతుంది. కానీ పాలు బాగా దగ్గరగా ఉండి అలాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా ఈ విధంగా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ అందులో మీగడ కానీ ఏమైనా వచ్చినా సరే మనం దాన్ని కూడా ఆ విధంగా అలా కలుపుతూ ఉంటే అలా దగ్గరగా అవుతుంది. నాకు ఇదైతే 30 మినిట్స్ పట్టిందండి. ఇది మిల్క్ పౌడరు నేను హోమ్ మేడ్ తయారు చేశాను. దీన్ని అయితే మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ బయట ప్యాకెట్స్ కొనాలంటే అమూల్య 10 రూపీ ప్యాకెట్స్ 15 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది 10 రూపీస్ ప్యాకెట్కి. అమూల్య కానీ నెస్ట్లే కానీ ఇంకా వేరు ప్యాకెట్స్ చాలా ఉన్నాయి కదా. ఈ విధంగా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు కేక్ కావాలని చెప్పి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కానీ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు మరిన్ని వీడియోలు నేను చాలా వరకు హోమ్ మేడే చాలా వరకు నేను ప్రిపేర్ చేసుకుంటాను, నాకు వీలైనంత వరకు. ఇంకా నేను చెయ్యలేను అనే పక్షుల్లో మాత్రమే నేను బయట కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. కాబట్టి మీకు మంచి వీడియోలను అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేనైతే ఒక ప్లేట్ వాడాను, కానీ మీరు 2 ప్లేట్లలో తీసుకోండి ఇదే దాన్ని. ఎందుకంటే ఒక దాంట్లో అంటే తొందరగా అది చల్లారదు. 2 పెట్టి మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న సరిపోతుంది. బాగా ఎక్కువగా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ తీసుకునేలా ఉండాలి. ఎందుకంటే తొందరగా అయిపోదు. నేను ఏం చేశానంటే ఒకరోజు ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత ఇంకా అది ఈ విధంగా తీసుకొని దాంతో వెనక్కి ఇలా స్క్రాప్ చేసుకొని వెనక్కి మళ్ళీ తిప్పుకున్నాను. ఇలా టర్న్ తిప్పుకున్నాను అనమాట. ఎందుకంటే పైన లేయర్ అంతా కొంచెం, కింద లేయర్ అంతా కొద్దిగా పచ్చిగా ఉంది. ఈ విధంగా అయితే నేను 2 డేస్ ఎండబెట్టుకున్నానండి. ఆ 2 డేస్ కూడా నేను ఫస్ట్ రోజు ఎండబెట్టుకున్నాక ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఎండలేదని చెప్పి దాన్ని తెచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. బయట అయితే స్టోర్ చేయకండి, ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయండి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుని మరుసటి రోజు కూడా సేమ్ అలాగే ఎండబెట్టుకున్నాను. ఈ విధంగా వచ్చినాక నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇదండి ఒరిజినల్ మిల్క్ పౌడరే. దీన్ని అయితే ఈ విధంగా జల్లించుకుంటే ఒరిజినల్ మిల్క్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాలనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ మనం అందులో షుగర్ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటే మనకి బయట కొన్నట్టుగా రెడీ అయిపోతుందండి. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, బయట స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఇందులో ఏవి కూడా ప్రిజర్వేటివ్స్ ఏవి యాడ్ చేయలేదు కాబట్టి. ఇందులో యాడ్ చేసినాక నాకు ఫైనల్గా వెయిట్ కూడా చూసుకుంటే 140 గ్రామ్స్ వచ్చిందండి. మీకు వెయిట్ కూడా చేసి చూపిస్తున్నాను. 140 గ్రామ్స్ వచ్చింది. దీన్ని అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.